ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే స్పెషల్గా ఏంటంటే ఏడుగుళ్ళకైతే వెళ్తున్నాం. ఏడుగుళ్ళు అని గుడికి పేరు. బట్ అందులో 13 గుళ్ళు ఉంటాయి మొత్తము. సో 13 గుళ్ళు ఎందుకు ఉంటాయి, ఏడుగుళ్ళు అని పేరు ఎందుకు వచ్చింది అనేది లాస్ట్లో అయితే చెప్తాము, చూస్తుండండి. ఇదేనండి ఏడుగుళ్ళ 7 టెంపుల్స్ అని అంటాము, ఏడుగుళ్ళు. సో లోపలికైతే వెళ్తాము ఇప్పుడు. ఈ గుడిలో అయితే ఆషాఢ మాసంలో బోనాల పండుగ జరుగుతుంది కదా, చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఒక్క పోతరాజు అయితే ఇక్కడికి, ఈ అమ్మవారి దగ్గరికి వస్తాడు. అలాగే ఇక్కడ స్పెషల్ ఏంటంటే బోనాల పండుగ తెల్లారైతే చాలా పెద్ద జాతర జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకా రంగం ఎక్కుతారు. అంటే రంగం ఎక్కడం అంటే భవిష్యకాలం చెప్తారన్నమాట. ఈ గుడి అనేది ఏడుగుళ్ళు గుడి. ఇది వచ్చేసి గజస్తంభం. ఫస్ట్ మనము ఈ గుడికి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఉన్న ఫస్ట్ చిన్న గుళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అయితే అన్ని దర్శించుకుంటూ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాము. అన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తాయి. ఒక్కొక్క అమ్మవారు, దేవుళ్ళు, శివుడు, వినాయకుడు కనిపిస్తాడు. మధ్యలో అయితే దుర్గమ్మ వారు ఉంటారు. అమ్మవారు అయితే చాలా పెద్దగా ఉంటుంది. చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ స్టార్టింగ్ మనకు జంట నాగులు అయితే కనిపిస్తాయి. వీటిని మనము సుబ్రహ్మణ్య స్వామి అని కూడా అంటాము. ఫస్ట్ ఎంట్రీలోనే మనకు విజయ గణపతి వారి సన్నిధి, అంటే గణపతి దేవాలయం. మనం లోపలికి వెళ్ళి కూడా మొక్కొచ్చు అనమాట. ఆ రోజు మేము ఎర్లీగా రావడంతో ఎవ్వరూ లేరు. సో లోపలికి వెళ్ళి కూడా మంచిది మనం దర్శనం చేసుకోవచ్చు. సెకండ్ గుడి వచ్చేసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయం, అంటే శివుడు అన్నమాట. అక్కడ మనము నీళ్లు తీసుకొచ్చి శివునికి అయితే అభిషేకం చేసుకోవచ్చు. ఈ శివుడి గుడి పక్కనే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు, అంటే సత్యనారాయణ స్వామివారి దేవుడు ఉన్నాడు. సత్యనారాయణ స్వామివారి పక్కన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు అయితే ఉన్నారు. ఆదిలక్ష్మి తర్వాత శ్రీ గజలక్ష్మి అమ్మవారి సన్నిధి. తర్వాత శ్రీ సంతాన లక్ష్మి అమ్మవారి సన్నిధి. ఇక్కడ నుంచి అయితే మనం ఈ అమ్మవారి దర్శనం చేసుకొని, ఇక్కడ నుంచి అయితే మనము చెప్పాను కదా ఫస్ట్ ఈ చిన్న గుళ్ళు అయిన దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళాలి. అంటే దుర్గమ్మవారు మధ్యలో ఉంటారని చెప్పాను కదా, అమ్మవారి దగ్గరికి అయితే ఇక్కడ ఈ దారి నుంచి అయితే మనం వెళ్ళాలి. లోపలికి వస్తే ఇక్కడ దుర్గా అమ్మవారు అయితే కనిపిస్తారు. అమ్మవారు
చాలా పెద్దగా ఉంటుంది. ప్లస్ మనం ఏదైనా కోరిక కోరుకుంటే మాత్రం తప్పక నెరవేరుతుంది. మళ్ళీ ఇంకోసారి కూడా మనకు రావాలనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యాలు కూడా పోస్తారు, బోనాలు చేస్తారు. ఇంకా మనం ఏదైనా పెళ్ళిళ్ళు కావాలన్నా, ఏదన్నా కోరిక కోరుకొని ఇట్లా మొక్కుకొని బియ్యం పోస్తా అన్నప్పుడు కూడా అవి కూడా పోయడానికి అవైలబుల్ ఈ గుడి అనమాట. ఇంకా ఈ గుడి లోపల అయితే కుంకుమార్చన కూడా ఉంది ఇక్కడ అమ్మవారి దగ్గర. చూడండి, కుంకుమార్చన కూడా చేస్తారు ఇక్కడ. అలాగే ఇక పక్కన వినాయకుడు, ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు. అమ్మవారికి వాహనమైన సింహము ఎదురుగా ఉంటుంది. అలాగే ఇక్కడ 12 జ్యోతిర్లింగములు అయితే ఉన్నాయి. ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నాయి అనేవి క్లియర్గా రాశారు. ఇక్కడ మనము చూసుకోవచ్చు, ఎక్కడ ఏ జ్యోతిర్లింగం ఉన్నది అనేది మనం చదువుకోవచ్చు. అలాగే ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ 18 శక్తి పీఠములు కూడా ఉన్నాయి, అవి కూడా మనం చూసుకోవచ్చు. అమ్మవారికి కుంకుమార్చన చేసినది అనమాట. ఇక్కడ పెడతారనమాట. మనం వచ్చిన వారు భక్తులు మొత్తం ఆ కుంకుమనైతే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ వినాయకుడు కనిపిస్తాడు మనకి. అలాగే మనము ఇటు నుంచి కొంచెం లోపలికి వెళ్తే అమ్మవారి గుడి వెనకాల అమ్మవారి రూపం అయితే పెయింట్ వేశారు. అది చూడడానికైతే చాలా బాగుంటుంది. చూడండి మీరు. దుర్గమ్మ అమ్మవారి రూపం. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనము అమ్మవారి దగ్గరకు అయితే వస్తాము. ముందల అటు సైడ్ వినాయకుడు, ఇటు అమ్మవారు అయితే ఉంటారు. మధ్యలో దుర్గమ్మ అమ్మవారు. ఇక్కడ నుంచి అయితే బయటికి వెళితే మళ్ళీ మనకి చిన్న గుళ్ళు అనేవి వస్తాయి. ఫస్ట్ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి అమ్మవారి సన్నిధి. తర్వాత శ్రీ ధాన్యలక్ష్మి అమ్మవారి సన్నిధి. అమ్మవారి తర్వాత శ్రీ విజయలక్ష్మి అమ్మవారి సన్నిధి. అమ్మవారి తర్వాత ఇంకో దేవుడు శ్రీ ఐశ్వర్యలక్ష్మి అమ్మవారి సన్నిధి. తర్వాత లాస్ట్ చివరిగా మనకు శ్రీ వీరలక్ష్మి అమ్మవారి సన్నిధి అయితే లాస్ట్ గుడి. ఈ అమ్మవారు ఇక్కడితో అయితే గుడి కంప్లీట్ అయిపోతుంది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం అయితే బయటికి వెళ్ళాలి. ఫస్ట్ ఆ గుళ్ళు దర్శించిన తర్వాత మధ్యలో దుర్గమ్మవారు, తర్వాత మళ్ళీ గుడిలు అనేవి ఉంటాయి. సో గుడి మొత్తం ఇదే. ఇక్కడ పెద్ద జాతర అవుతుంది. ఆ చెట్టు కనిపిస్తుంది కదా, వేప చెట్టు. ఆ వేప చెట్టు గుడి లోపల నుండి అయితే మనకు కనిపిస్తుంది. చెప్పాను కదా,
ఏడుగుళ్ళ గురించి అయితే మా పెద్దత్తయ్య చెప్తాను. ఏడుగుల కోసం అయితే మేము చిన్నప్పుడు మేము లేనప్పుడు కూడా అవి మొదలే ఉన్నాయి. మేము పుట్టినాక మా నాయనమ్మ చెప్తుండే ఇట్లా పిల్లలకు తట్టమ్మ వచ్చింది. ఫస్ట్ తట్టమ్మ వస్తే ఇట్లా బయలులో పిలిచి మాకు ఇట్లా తట్టమ్మ అయితే మేము అమ్మవారిని ఊరిస్తాము అనేసి వాళ్ళు దండం పెట్టుకుంటే వారంలో ఒకటి పిల్లలందరూ మంచిగా అయిపోతే ఒక శీలం తెచ్చి ఆడబెట్టి ఆమె పేరు నిలబెట్టి ఆడబెడుతుంది. కట్టమ్మ అని పెడుతున్నాం. మళ్ళీ నేను కొలుచుకున్నందుకు మాకు వారి ఒకటి మంచిగా అయిపోయింది అనేసి అంటుంది. మళ్ళీ తర్వాత పోషమ్మ ఇట్లనే ఆమె కూడా ఒక అమ్మవారే, అట్లనే తల్లి. అయితే ఆ తల్లిని కూడా తెచ్చి నల్ల పోషమ్మ అని అంటుంటారు. ఇది పెద్దగా అవుతుంది అమ్మవారు. మన చెరిగే గింజలు అంత అట్లా అవుతుంది. అమ్మ ఇట్లా అయిందని మళ్ళీ బయటలో నుంచి మళ్ళీ ఇట్లనే ఇట్లా తక్కువ అయితే పిల్లలందరూ పుట్టులు చచ్చిపోతులు ఇట్లా చిన్న చిన్న పిల్లలకు కూడా అయింది అనమాట. అయితే ఇట్లనే చచ్చిపోతే మళ్ళీ అప్పుడు బయటలో అయినా అని ఉంటుండే కట్టడి చేసుకొని ఆమెను పెట్టిందని పెడితే వారంలో ఒకటి వాళ్ళకు కూడా అట్లనే మంచిగా. మళ్ళీ ముత్యాలమ్మ అని కూడా వచ్చింది. ముత్యాలమ్మ వస్తే కూడా మళ్ళీ అక్కడనే నిలబెట్టి ఊరు కింద ఈ ఊరు పైన పెట్టొద్దు అనేసి ఊరు చివరకు అట్లా 7 గుళ్ళు 7 మంది అక్క చెల్లెళ్ళు అనేసి పెట్టేదన్నమాట. మాంకాలమ్మ, సూదులమ్మ, గడ్డలమ్మ, నట్టనడమ్మ, దుర్గమాత. అప్పుడు విగ్రహం కూడా లేకుండే. ఇప్పుడు ఆ విగ్రహం పెట్టి 30 ఏళ్ళ దగ్గరనే అయ్యింది. తక్కువేం కాదు కానీ నాకు యాదనంత మట్టుకు నేను చెప్తున్నాను. నట్టనడమ్మ దుర్గమాత. అప్పుడు ఎవరు హౌసులోళ్ళు, కమ్మరోళ్ళు, ఒడ్లోళ్ళు, కమ్మరోళ్ళు దుర్గమాతకే చేస్తుంది. అందరు చేస్తుండ్రు కదా అని మన మంది కూడా తెలుగు మంది కూడా చేస్తుందని అమ్మవారిని దుర్గమాతను తెచ్చి నిలబెట్టి ఒక పెద్ద పండుగ చేసింది. మేము కూడా చూసినాం. కానీ అమ్మవారిని నిలబెట్టినప్పుడు మేము పోలేం. పండుగలు అయితే పూజలు వేగ్నాలు అయితే మేము పోయినాం. కానీ ఇక అమ్మవారిని నిలబెట్టినప్పుడు మేము పోవద్దన్నారు మా పెద్దలు. మేము పోలేదు. ఇక తర్వాత ఇట్లనే మళ్ళా మరేంది ఇట్లా బుగ్గలు వచ్చి పెద్దోళ్ళకు పిల్లలకు బుగ్గలు వచ్చి ఇట్లా వలిగిపోతూనే ఉండే. బుగ్గలమ్మ అని అన్నారు. బుగ్గలమ్మ అని మళ్ళీ ఒక శిల పెట్టారు. వారం రూపాయలు మళ్ళీ ఆయన కట్టడి చేసిండు. కట్టడి అయిపోయింది, మంచిగా అయిపోయింది. ఇక లాస్ట్కు ఇప్పుడు ఆ అమ్మవారు పెట్టి కూడా 25 సంవత్సరాలు ఇప్పుడు ధనలక్ష్మి, దానలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అని పెట్టింది. ఇక అప్పటోళ్ళకి తెలియదు కదా, ఇప్పటోళ్ళకి ఇవి తెలుస్తాయి అనేసి వినాయకుడు, శివుడు ఇవన్నీ అమ్మవారిని పెట్టి ఆమె కోరుకుందంట మేము అక్క చెల్లెళ్ళ ఉండాలని. దుర్గమాత, పార్వతమ్మ ఇప్పుడు ఆమె అందరినీ నిలబెట్టి 7 గుళ్ళు. ఇక అవి 7 గుళ్ళు కానీ 13 గుళ్ళు ఉన్నాయి. 7 గుళ్ళు అని పెట్టారు. 7 దేవతలను ఫస్ట్ పెట్టారు. తర్వాత దుర్గమాత. దుర్గమాత అయినాక ఇక అందరు లక్ష్మీదేవి వాళ్ళు వీళ్ళు అందరూ పెట్టారు. ఇక అంతే. నమస్తే. 7 టెంపుల్స్ అంటే 7 గుళ్ళ స్టోరీ ఇదేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.